చాలా చాలా హాయిగా, చాలా చాలా ఆనందంగా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుద్ది. ప్రకాష్ గురించి, ప్రసాద్ గురించి ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పగలేదు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ పరిచేసినందుకు. ఇందాక అంత ఎమోషనల్ అయ్యావేంటి ప్రసాద్? ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉండటం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉండటం, మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా, గ్లాసీగా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రకాష్, సేమ్ టు యూ. ఇక ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. నీ గురించి తర్వాత చెప్తాను. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్, మ్యాడ్ ఇవన్నీ అట్లు అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే అంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్కి, కొత్తగా ఉంటుందని అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అని, చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు మీ జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాజ్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడి ఇరగదీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు, మన భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోడప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఇరగదీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్